హాయ్ ఎవ్రీవన్. జేవిఎం ఆర్కిటెక్చర్లో క్లాస్ లోడర్ లోపల ఇంకొక మెయిన్ ఫేజ్ ఉంటుంది. దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఇనిషియలైజేషన్లో ఏం జరుగుతుందంటే జేవిఎం మన ప్రోగ్రాంలో ఉన్న స్టాటిక్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ స్టాటిక్ బ్లాక్ అని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయితే మన ప్రోగ్రామ్ అనేది రెడీగా ఉంది. ఎందుకు? రన్ టైమ్ డేటా ఏరియాకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. మీకు ఒక డౌట్ రావచ్చు, స్టాటిక్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితేనే అది రన్ టైమ్ డేటా ఏరియాకి పంపిస్తుందా అంటే అలా అని కాదు. ఇనిషియలైజేషన్ ఫేజ్లో చెక్ చేస్తుంది. ఒకవేళ స్టాటిక్ బ్లాక్ ఉంటే స్టాటిక్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. స్టాటిక్ బ్లాక్ లేదనుకోండి, జస్ట్ చెక్ చేసి అంతా ప్రోగ్రామ్ పర్ఫెక్ట్గా ఉంటే రన్ టైమ్ డేటా ఏరియాకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇనిషియలైజేషన్ ఫేజ్లో ఏం జరుగుతుందో, అలానే కంప్లీట్ జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.